ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ మొదటిసారి తెలుగులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. తల్లిలాగానే ఇప్పుడు జాన్వీ దక్షిణాది సినీ పరిశ్రమపై కన్నేసింది. ఈ కోవలో ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాలో నటిస్తోంది. ఈ రోజు జాన్వీ పుట్టినరోజు సందర్భంగా 'దేవర' టీమ్ స్పెషల్ బర్త్డే విషెస్ తెలియజేసింది. చీరకట్టులో ఉన్న జాన్వీ లుక్ సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కూడా 2 పార్ట్లుగా తెరకెక్కుతోంది. 'దేవర' చిత్రం నుంచి జాన్వీ కపూర్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో ట్రెడిషనల్ లుక్ లో జాన్వీ కపూర్ కనిపించి ఎంతగానో అలరించింది. చీరకట్టులో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. జాన్వీ కపూర్ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. 'దేవర'లో తంగం అనే పాత్రలో జాన్వీ కపూర్ కనిపించబోతోంది. 'దేవర' సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. 'దేవర'లో గ్లామర్ కు దూరంగా కంప్లీట్ గా యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు సమాచారం. 'దేవర' సినిమాను దర్శకుడు కొరటాల శివ 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ ను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఇక షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. ఇటీవలే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక 'దేవర' మూవీలో తీర ప్రాంతాల ప్రజలకు అండగా నిలబడి ఒక నాయకుడిలా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ జరిగిన ప్రమాదంలో సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డాడు. దాంతో షూటింగ్ ని వాయిదా వేశారు. త్వరలోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. 'దేవర' మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 'దేవర' సినిమాకు హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇక సుధాకర్, మిక్కినేని హరికృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో 'దేవర' పార్ట్ 1 తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఇక భారీ అంచనాలతో వస్తున్న 'దేవర' ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.